హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇప్పుడు మనం డిస్కస్ అయిపోయే టాపిక్ వచ్చేసి లోకల్ వర్సెస్ గ్లోబల్ వేరియబుల్స్ అనమాట. సో అసలు ఈ లోకల్ వేరియబుల్ అంటే గ్లోబల్ వేరియబుల్ అంటే చూద్దాం. ఇక్కడ నేను ఏ ఈక్వల్ టు 10 అని తీసుకున్నా అండ్ ఇక్కడ ఒక ఫంక్షన్ రాస్తున్నా చూడండి. ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 5 ప్రింట్ ఆఫ్ ఏ ఫంక్షన్ బయటకు వచ్చేసి ఇక్కడ కూడా నేను ప్రింట్ ఆఫ్ ఏ అంటున్నా. ఓకే, ఇది మీకు క్లారిటీగా ఉంది కదా. ఇక్కడ నేను ఏ ఈక్వల్ టు 10 తీసుకున్నా, ఇక్కడ ఏం చేశాను, నేను ఏ ఈక్వల్ టు 5 చేసి ఇక్కడ ప్రింట్ చేస్తున్నా, బయట కూడా మళ్ళీ ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఆన్సర్ వస్తుంది చూద్దాం. ఇక్కడ చూడండి మనకి 10 వచ్చింది. మనం ఇది కాల్ చేయడం మర్చిపోయాం. సో ఇది కూడా మనం ఏం చేద్దాం అంటే ఒకసారి ఈ స్పేస్ తీసేస్తాం. సో ఇక్కడ ఏం చేద్దాం అంటే ఒకసారి కాల్ చేద్దాం. ఈఎక్స్ ఆఫ్ కాల్ చేయాలి కదా, మరి అది కోడ్ రన్ అవ్వాలంటే కాల్ చేయాలి కదా. ఇక్కడ కాల్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు చూద్దాం. చూడండి ఫస్ట్ 5 వచ్చింది. ఎందుకు ఇక్కడ కాల్ చేశాను. సో కాల్ చేయగానే ఇంక ఇది ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడ 5 ప్రింట్ అయింది. ఈ ప్లేస్లో 5 ప్రింట్ అయింది. బట్ బయటకు వచ్చిన తర్వాత ఇది రన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ 10 ప్రింట్ అయింది. ఇక్కడ మనం ఏ ఈక్వల్ 10 తీసుకున్నాం, తర్వాత ఏని అప్డేట్ చేస్తాం కదా 5కి. మరి అదేంటి మళ్ళీ 10 ఎలా వచ్చిందో మీరు అనుకుంటారు, అంతేనా? మీ డౌట్ అయితే కదా. సో ఇక్కడ ఏంటంటే మ్యాటరు, ఇది గ్లోబల్ వేరియబుల్. వేరియబుల్ అంటే ఏంటి, మనం సిస్టంలో స్టోర్ అయ్యే ఒక డేటాకి నేమ్ అంతే. సో ఇక్కడ ఏమైంది, 10 అనేది ఏలో స్టోర్ అయింది. ఈ ఫంక్షన్లోకి వచ్చేటప్పటికి ఇది లోకల్ వేరియబుల్. అంటే ఈ వేరియబుల్ ఓన్లీ ఈ ఫంక్షన్కి సంబంధించిందే, బయట దాన్ని ఏం కెలకదనమాట. ఇది వేరే, ఇది వేరే. అర్థమైందా? సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడు. మీరు ఏదన్నా సిస్టంలో సినిమాలు కూడా పెట్టుకుంటారు కదా, లైక్ ఒక సిరీస్ ఉందనుకో, అదంతా ఒక మూవీస్ ఫోల్డర్లో పెట్టుకుంటారు కదా. ఒక మూవీస్ ఫోల్డర్లో ఆ సిరీస్ కానీ లేకపోతే వేరే మూవీస్ కానీ సేవ్ చేసుకుంటారు, అవునా? సో సేమ్ అలాగనమాట. ఇది వచ్చేసి మూవీ ఫోల్డర్లో ఫస్ట్ మూవీ ఇది కదా. ఈ ఎగ్జాంపుల్ అనేది ఒక సిరీస్ అనుకోండి, ఆ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్ ఇది. ఓకే, సో అలా అనమాట. అంటే ఇది ఎక్కడ ఉంది, మూవీలో అంటే ఫోల్డర్లో, ఇంకొక ఫోల్డర్లో ఉంది. ఇది ఈ అన్నది, ఇది వచ్చేసి బయట ఉంది స్టార్టింగ్లోనే. దీన్ని గ్లోబల్ వేరియబుల్ అంటారు. ఓకే, దీన్ని లోకల్ అంటారు అనమాట. అంటే ఇది ఓన్లీ ఆ ఫోల్డర్లో ఉంటుంది, ఆ సిరీస్ సంబంధించిన ఫోల్డర్లో ఉంటుంది. అలాగని చెప్పేసి ఆ మూవీస్ ఫోల్డర్లో ఉన్న అన్ని ఫోల్డర్లోని ప్రతి ఎపిసోడ్ ప్రతి సిరీస్ ఉండదు కదా. ఏ సిరీస్కి ఆ సిరీస్ సెపరేట్గా పెట్టుకుంటాం కదా, సేమ్ ఇది అంతే. ఓకేనా? సో దీన్ని గ్లోబల్ వేరియబుల్ అంటారు, దీన్ని లోకల్ వేరియబుల్ అంటారు. కావాలంటే ఇక్కడ నేను ఏం చేస్తాను చూడు, బి ఈక్వల్ టు ఓపెన్ చేద్దాం. ఓకే, వేరే నెంబర్ వేద్దాం, 25 ఇచ్చా. ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ బి అని అనుకో. ఇక్కడ చూడు ప్రోగ్రామ్ చూడండి. సో ఇక్కడ బి ఈక్వల్ 25 అని ఇక్కడ ప్రింట్ చేస్తున్నా, కానీ ఇక్కడ చూడండి మనకి ఎర్రర్ వస్తుంది. బి ఈజ్ నాట్ డిఫైన్డ్. అంటే ఈ కోడ్కి తెలియదు, బయట అక్కడ బి అనే వేరియబుల్ లేదు కదా. సో కోడ్కి తెలియదు అనమాట. ఈ వేరియబుల్ ఇక్కడ ఇది రాసిన వేరియబుల్ ఏమో ఓన్లీ ఫంక్షన్ సంబంధించింది. ఫంక్షన్ బయట పనిచేయదు, యాక్సెస్ కూడా చేయలేం. కాబట్టి చూడండి రన్ చేస్తాను, ఎర్రర్ వస్తుంది మనకి. ఇక్కడ చూడండి నేమ్ బి ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, సో ఇప్పుడు మనం బయట బి ఈక్వల్ టు 12 తీసుకున్నాను అనుకో, మనకు 12 ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూసారా ఫంక్షన్ కాల్ అవగానే ఇక్కడ మనం ఏ ఈక్వల్ టు 5 తీసుకున్నాం, ఇది ప్రింట్ అయింది. సో 5 వచ్చింది. తర్వాత నేను ఇక్కడ పైన ఏ ఈక్వల్ 10 అన్నాం కాబట్టి ఇంకో 10 ప్రింట్ అయింది. తర్వాత బి ఈక్వల్ 12 అన్నాం కాబట్టి ఇక్కడ 12 ప్రింట్ అయింది. ఇక్కడ ప్రింట్ చేశాను కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మరి గ్లోబల్ వేరియబుల్ని అప్డేట్ చేయాలంటే ఎలా, ఒక ఫంక్షన్లో గ్లోబల్ వేరియబుల్ని అప్డేట్ చేయాలంటే ఎలా చూద్దామా. సో ఇక్కడ మనకి ఏంటంటే గ్లోబల్ అని చెప్పి ఒక ఏ వర్డ్ ఉంటుంది, గ్లోబల్. ఇప్పుడు నేను ఏ వాడుకుందాం అనుకుంటున్నాను, సో ఏ తీసుకున్నా. ఇక్కడ ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఏ అన్నాను. ఇది మీకు క్లారిటీగా ఉండడం కోసం ఇక్కడ దిస్ ఈజ్ లోకల్ అంటున్నాను. ఇక్కడ వచ్చేసి దిస్ ఈజ్ గ్లోబల్. ఓకే, సో ఇలా రాసా. ఒకసారి రన్ చేద్దాం. ఇంకా చూడండి లోకల్లో 10 ఉంది, గ్లోబల్లో 10. ఎందుకంటే ఇక్కడ మనం గ్లోబల్ కీవర్డ్ వాడి ఇంక ఇది తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్లో ఏం చేస్తున్నానంటే ఏ ఈక్వల్ టు 2 చేశా. ఇప్పుడు చూడండి బయట గ్లోబల్ వేరియబుల్ కూడా అప్డేట్ అయిపోతుంది అనమాట. చూడండి ఇదిగో 2 2 అయిపోయినాయి. ఎందుకు, ఇక్కడ మనం ఇందులో ఏం చేస్తున్నాం, గ్లోబల్ వేరియబుల్ని తెచ్చుకొని వాడు ఇక్కడ ప్రింట్ చేయమంటున్నాం. బట్ ఇక్కడ ఏం చేశాను, ఆ గ్లోబల్ వేరియబుల్ని అప్డేట్ చేసేసా. అప్డేట్ చేసేస్తే ఏమైంది, ఇది కూడా అప్డేట్ అయిపోద్ది అనమాట. ఈ గ్లోబల్ కీవర్డ్ వాడుకుని మనం ఇలా బయట గ్లోబల్ వేరియబుల్స్ కూడా మాడిఫై చేయొచ్చు. ఓకే, సో ఇది బయట ఉన్నదేమో గ్లోబల్, ఈ ఫంక్షన్ లోపల ఉన్నాయన్నీ లోకల్ అనమాట. లోకల్ అనేవి ఓన్లీ ఫంక్షన్లోనే యాక్సెస్ చేయగలం. అండ్ బై ద వే చెప్పడం మర్చిపోయాను, ఈ గ్లోబల్ వేరియబుల్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది అనమాట. ఇది జస్ట్ మనకి పైథాన్ ఏంటంటే మనకి ఇది అవైలబుల్గా ఉండేది చూసుకుంటుంది, కానీ మామూలుగా అయితే ఒక ఫంక్షన్ రాసి మనం బయట డేటాను మాడిఫై చేస్తాం అనుకో, మనకి చాలా డేటా ఇన్కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. అంటే లైక్ ఒక లిస్ట్ తీసుకున్నాం అనుకో, దాన్ని మనం ఫంక్షన్లో అప్డేట్ చేసేసాం. కింద మనకి ఫర్ లూపులు ఉన్నాయి, అన్నిటి మీద రన్ అవ్వడానికి ఫర్ లూపులు ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుంది, డేటా దొబ్బుద్ది కదా చాలా వరకు. సో ఇలా మాడిఫై చేయడం కన్నా మ్యాక్సిమం ఏంటంటే ఈ గ్లోబల్ కీవర్డ్ని వాడకుండా మిగతా ప్రోగ్రామ్ డేటాకి అయితే ట్రై చేయండి. ఇంకా తప్పదు, వాడుకోవాలన్న టైంలోనే వాడుకోండి అంతే. మ్యాక్సిమం ఇది ఏంటంటే 90% 99% వాడకుండా ఉండడానికే చూడండి. ఓకేనా? ఇలా మనం ఫంక్షన్ నుంచి డేటాను అప్డేట్ చేసేస్తుంటే ఆ డేటా చేంజ్ అవుతూ ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి అనమాట. ఓకే, సో ఇది లోకల్ వేరియబుల్స్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ గురించి. ఐ హోప్ మీకు
క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి అండ్ మర్చిపోకుండా లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.